దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ రోజు ఉదయకాల మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగం చదివి ధ్యానం చేద్దాం. ఈరోజు ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుమి. ఎజ్రా కాలంలో దేవుని బిడ్డలైన వారికి తెలియజేసిన ఒక విశేషం ఏమిటి అని అంటే, మేలు కలగటానికి దేవుని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మేలు కలగటానికి దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుందంట. ఎవరికి దేవుని హస్తము తోడుగా ఉంటుందంటే, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి, ఆయనను ఆశ్రయించి ఆయన పైన ఆనుకుని ఆయన హస్తాల్లో భద్రపరచబడి ఆయన చేతి కింద బ్రతికే ప్రతి ఒక్కరికి, అంటే దేవుని ఆశ్రయం కోరుకున్న ప్రతి ఒక్కరికి ఆయన హస్తము వారందరికీ మేలు చేయడానికి ఆయన హస్తం వారికి తోడుగా ఉంటుందంట. అంటే ఈరోజు మనం ఎంతమంది అయితే దేవుని ఆశ్రయిస్తామో, ప్రభువైన యేసుక్రీస్తుని ఈరోజు ఆశ్రయించిన ప్రతి ఒక్కరి మీదకి ఆయన హస్తం వారికి తోడై ఉండి వారికి మేలుకరమైన కార్యం జరిగిస్తాడు దేవుడు. అలాగే దేవుడు హస్తం మనకు తోడై ఉండాలంటే మనం ఆయన్ను మాత్రమే ఆశ్రయించాలి. ఆయన్నే మనం ఆశ్రయపురముగా మనం చేసుకోవాలి. అలా చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని హస్తం తోడుగా ఉండి వారి జీవితంలో గొప్ప మేలుకరమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా ఎవరైతే ఆయన ఆశ్రయించారో వారికి ఎప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంది. వారి జీవితంలో దేవుడు తన హస్తము చాపి వారి జీవితంలో కీడు కాదు మేలుకరమైన కార్యాలు చేశాడు. మరి దేవుని హస్తం ఎవరికి మేలు చేస్తుందంటే ఆయన ఆశ్రయించిన వారికి. మరి దేవుని హస్తము, దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే దేవుని ఆశ్రయించని వారికి, దేవుని ఆశ్రయంలోనికి రాని వారికి దేవుని యొక్క ఉగ్రత అంట వారి మీదకి దిగి వస్తును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలో దేవుని వాక్యం మనకి సెలవిచ్చిన రీతిగా, అందుకే దేవుని ఉగ్రత ఆయన హస్తం ద్వారా మన మీదకి వచ్చినట్టుగా కాకుండా మనం, అంటే ఎవరైతే ఈ లోకంలో యేసయ్యను విసర్జిస్తారో, యేసయ్యను కాదనుకుంటారో, యేసయ్యను తోలనాడుతుంటారో, యేసయ్యను వారు ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడి ఆయన్ను తృణీకరిస్తారో వారి మీదకి దేవుని హస్తము ఏ విధంగా వస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వస్తుందండి. వారందరికీ ఉగ్రత వారి మీదకి దిగి వచ్చి దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చే అవకాశం ఉంది. కానీ దేవుని ఆశ్రయించిన వారికి మాత్రం ఆయన హస్తము తోడై ఉండి వారికి మేలు జరిగిస్తాడు. దేవుని విసర్జిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీదకి దేవుని ఉగ్రత అనేది దిగి వస్తుంది. కానీ ఈరోజు నీవు నేను కూడా, మన కుటుంబాలు కూడా దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా లేదా దేవుని విసర్జించే స్థితిలో మనం కనబడుతున్నామా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈరోజు ఎంతమంది ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించి బతుకుతున్నాం, దేవుని ఆశ్రయపురాలుగా మనం చేసుకున్నాం. నా ఆశ్రయము నీవే అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా. కానీ ఈరోజు ఎంతమంది ఆ రీతిగా ప్రభువా నా ఆశ్రయము నీవే అని చెప్పగలుగుతున్నాం? ఎంతమంది ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా కొంతమంది దేవుని విసర్జించేటువంటి వారు ఎంతమంది అలా విసర్జిస్తే గుర్తుపెట్టుకోండి, మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి దిగి వచ్చే అవకాశం ఉంది. కనుక దేవుని ఉగ్రతకు మనం పాలవకుండా, ఉగ్రతకు గురి కాకుండా ఆయన హస్తమే మనకు తోడయుండి మనల్ని మేలుతో నింపే రీతిగా మనం ఆయన ఆశ్రయించి అనుదినము బ్రతికే కృప ఈరోజు మీకు, మాకు, మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలనే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనందరం కూడా దేవుని ఎదుట ఆయన ఆశ్రయిద్దాం. ఎందుకంటే మహోన్నతిని చోట నివసించాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు అని 91వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆయన క్షేమకరంగా మేలులతో నింపుతాడు. ఆయన పక్కన పెట్టావా ఉగ్రత పాలవుతాం. ఆ విధంగా కాకుండా దేవుడు మనల్ని నడిపించుటకు ప్రార్థన చేసుకుందాం దేవుని ఎదుట, ఆయన సన్నిధి ఎదుట. పరిశుద్ధుడా గురుడైన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, నిన్ను ఆశ్రయించి నీ మేలు పొందుకునే వారిగా మమ్మల్ని నడిపించండి. అంతేకాని నిన్ను పక్కన పెట్టి నిన్ను విసర్జించి నిన్ను కాదనుకుని నీ ఉగ్రతకు పాలవకుండా మమ్మల్ని తప్పించి సంరక్షించి కాపాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.